అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అనకాపల్లి జిల్లాలోని ఓ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోందా? ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్లు కూడా కాకముందే ఆయన జనసేన సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తున్నారా? అవినీతిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తుంటే ఆ ఎమ్మెల్యే కుటుంబం మాత్రం నియోజకవర్గంలో వనరులను అడ్డంగా దోచేస్తోందా? ఇప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోదరుడే షాడోగా మారిపోయారనే టాక్ వినిపిస్తోందా? అసలు ఎవరా ఎమ్మెల్యే? షాడో ఎమ్మెల్యే సంగతేంటి? ఆంధ్రప్రదేశ్లో కొందరు జనసేన ఎమ్మెల్యేల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. జనసేన పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుక్షణం ప్రజల కోసం కష్టపడుతూ వారి సమస్యలు తీరుస్తుంటే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా శాండ్, ల్యాండ్, మైనింగ్ వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు చక్రం తిప్పుతున్నారు. మరికొందరు నేతలు మాత్రం నిత్యం వివాదాల్లో మునిగి తేలుతున్నారు. ఇందులో జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన యలమంచిలి నియోజకవర్గంలో తన సోదరుడిని రంగంలోకి దింపేసి భారీ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సుందరపు విజయ్ కుమార్ జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. యలమంచిలి నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప అభ్యర్థి వైసీపీ అభ్యర్థి ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజుపై 48,956 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారో అప్పటి నుంచి ఎమ్మెల్యే కుటుంబం నియోజకవర్గంలో అన్ని వనరులను అడ్డంగా దోచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో మట్టి, ఇసుక, ఇతర వనరులను ఎమ్మెల్యే బ్రదర్స్ అడ్డంగా దోచుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే విజయ్ కుమార్ పనులు చక్కబెడితే అన్న సతీష్ బాబు మాత్రం కాసుల వేట సాగిస్తున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు నియోజకవర్గంలో ఏదైనా సమస్యపై ప్రజలు వెళ్లినా సతీష్ కుమార్ ఆమోదం లేనిదే ఏ పని జరగడం లేదని ప్రజలు సైతం చర్చించుకోవడం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల యలమంచిలి నియోజకవర్గంలో నేను నా యువత కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే వచ్చారు. ఆ సమయంలో ఆయన్ను కొందరు యువకులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. పూడిమడిక శివారులో చేపడుతున్న ఎన్టీపీసీ పనులను నిలిపివేయాలని, పెండింగ్ ప్యాకేజీలు అమలు చేయాలని, సెజ్ కంపెనీల్లో పూడిమడిక యువతకు ఉపాధి కల్పించాలని ప్రశ్నించారు. అయితే వాటిని పట్టించుకోవద్దని ఎమ్మెల్యే అనడంతో యువకులు తిరగబడ్డారు. దీంతో చేసేదేమీ లేక ఆయన వెనుదిరిగి వెళ్లారు. ఇలా వరుస వివాదాలతో పాటు ప్రజలకు నచ్చచెప్పడంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ విఫలమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఓవైపు ఎమ్మెల్యే, మరోవైపు షాడో ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అడ్డంగా దున్నేస్తున్నారని నియోజకవర్గం ప్రజలే ఆరోపణలు చేస్తుండడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సుందరపు విజయ్ కుమార్ భారీగా ఖర్చు చేశారనే టాక్ ఉంది. ఊరూరా లక్షలు ఖర్చు చేసినట్టు తెలిసింది. అందుకే ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి రాబట్టుకునే పనిలో ఎమ్మెల్యే బ్రదర్స్ ఉన్నారట. అంతేకాకుండా పోలీస్, సివిల్ వ్యవహారాల్లోనే జోక్యం చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద జనసేనలో యలమంచిలి ఎమ్మెల్యే ఆయన అన్న సతీష్ కుమార్ అవినీతికి అంతు లేకుండా పోయిందన్న చర్చ జరుగుతోంది. అయితే వీరి విషయంలో పవన్ తొందరగా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు కోరుతున్నారు. లేని పక్షంలో పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న జనసేన పార్టీలో తోక జాడిస్తున్న ఎమ్మెల్యేపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పండిట్స్. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.